ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా బేల మండలం దౌన గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నాసిరకం బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం, నిర్మించిన 2 ఏళ్లకే కుంగిపోయినటువంటి పరిస్థితి బ్రిడ్జ్కి సంబంధించి కనిపిస్తూ ఉంది నిర్మాణం. సో పిల్లర్లు లేకుండా రోడ్డుకు సమాంతరంగా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలకు కొట్టుకుపోయినటువంటి వంతెన పరిస్థితి. ఎస్, ఈ నేపథ్యంలో అక్కడ తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సంగారెడ్డికి సంబంధించి సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సంగారెడ్డికి సంబంధించి నెల 9న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు చైర్పర్సన్ పై నెగ్గినటువంటి తీర్మానం. సో ఈ నేపథ్యంలో మార్చి 4న కొత్త చైర్పర్సన్ ఎన్నుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఎవరిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మపై ఈ నెల 9న అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ నేపథ్యంలో అంటే మార్చి 4వ తేదీన నూతన చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల అధికారిగా సంగారెడ్డి ఆర్డీఓ డాక్టర్ రవీందర్ రెడ్డిని ఎన్నికల అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల మార్చి 4న ఎవరు కొత్త చైర్మన్ అయ్యేది కూడా తెలియబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లను కూడా విహారయాత్రల పేరుతో ఇప్పటికే క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఒక మహిళా కౌన్సిలర్ చైర్పర్సన్ గా అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 26 మంది కౌన్సిలర్లు ఉండగా గత ఈ నెల 9న జరిగినటువంటి మున్సిపల్ అవిశ్వాస తీర్మానం చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 18 మంది కౌన్సిలర్లు హాజరవడం జరిగింది. 26 మందిలో అయితే మిగతా కౌన్సిలర్ కూడా హాజరు కాలేదు. అయితే కాంగ్రెస్ కు సంబంధించి కొంతమంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా గతంలో వార్తలు వచ్చినప్పటికీ కూడా కేవలం బీఆర్ఎస్ కు ఉన్నటువంటి సంఖ్యాబలంతోనే మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఒక మహిళా కౌన్సిలర్ మళ్ళీ చైర్పర్సన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే బేరసారాలు కూడా ప్రారంభమైనట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ నుంచే మేము చైర్పర్సన్ అదేవిధంగా చైర్మన్ అవుతామని చెప్పి కూడా కొంతమంది మహిళా కౌన్సిలర్ కానివ్వండి పురుష కౌన్సిలర్లు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరైతే మహిళా కౌన్సిలర్ చైర్పర్సన్ కావాలని ఆశలో ఉన్నటువంటి పరిస్థితిలో అయితే వారు ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్ తో బేరసారాలకు దిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. కొంతమేర ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కూడా ఈ చైర్మన్ ఎన్నికకు సంబంధించి సహకరించేందుకు కూడా కొంతమంది కౌన్సిలర్లకు ఇప్పటికే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా అంశం కూడా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే సదాశివపేటలో మొత్తానికైతే క్యాంపు రాజకీయాలతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా కౌన్సిలర్ల మధ్య కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మార్చి 4న ఎవరు కొత్త కౌన్సిలర్ మాత్రం తేలనుంది రాజశేఖర్. సునీల్, అంటే ఎవరైతే చైర్పర్సన్ సంబంధించి ఎంపికలో ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేతలు ఎవరు? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తే, లేకపోతే రాష్ట్రం సంబంధించిన నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందా? ఇప్పటివరకు అయితే జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అంటే గతంలో జరిగినటువంటి కౌన్సిలర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సారథ్యంలోనే అంతా జరిగింది. అప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిని అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నుకున్నటువంటి వ్యక్తిలో మహిళా కౌన్సిలర్ పిల్లోడి జయమ్మను మున్సిపల్ చైర్పర్సన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కౌన్సిలర్ల తీరు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ పై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కానివ్వండి లేదా వీరికి సఖ్యత లేకపోవడం అన్ని అంశాలకు సంబంధించి సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎక్కువ గెలిచిన నేపథ్యంలో ఆయన సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారెవరు కూడా వినే పరిస్థితి లేదు. కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే ఇప్పుడైతే ఎమ్మెల్యే చెప్పినా కూడా వినే పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం కౌన్సిలర్లలోనే ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో ఆ కౌన్సిలరే మహిళా కౌన్సిలరే చైర్పర్సన్ అయ్యే అవకాశాలు ఉంది. అయితే మొత్తానికైతే ఇంకా బేరసారాలు కుదురుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆర్థిక లావాదేవీలు ఎప్పుడైతే గట్టిగా బలపడతాయో అప్పుడు ఖచ్చితంగా చైర్పర్సన్ ఎవరనేది మాత్రం తేలనుంది. మొత్తానికైతే మార్చి 4 కాబట్టి కేవలం 2-3 రోజుల్లో ఎవరనేది మాత్రం ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది రాజశేఖర్. ఫైనల్ గా ఈ రేసులో ఎవరెవరు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే మహిళా అభ్యర్థి అనేది మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ రేసులో ఎవరెవరు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత పార్టీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏమైనా సమాచారం అక్కడ పార్టీ నేతలకు సంబంధించి మనకి ఏమైనా అందుతున్నటువంటి సమాచారం ఉందా? అయితే బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు అయితే ఇప్పటికే 4 అభ్యర్థులు తాము చైర్పర్సన్ గా ఉంటాం. మహిళా కౌన్సిలర్లు 2 పురుష కౌన్సిలర్ 2 కూడా ఇప్పటికే చైర్మన్ పీఠం కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో వారందరికీ కూడా
క్యాంపు రాజకీయాలకు తరలించి ఎవరైతే మహిళా కౌన్సిలర్ ఉన్నారో వారు నేను చైర్పర్సన్ అవుతాను, మీకు కావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లేదంటే నేను చైర్పర్సన్ అయ్యాక మీకు ఇవ్వాల్సినటువంటి వర్కులు కానివ్వండి, లేదా మీకు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల మంజూరు ఇవన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇవ్వడంతో ఆ ముగ్గురు కౌన్సిలర్లు ఎవరైతే పోటీ పడుతున్నారో వారందరూ కూడా పోటీ నుంచి విరమిస్తున్నారు. కేవలం మహిళా కౌన్సిలర్ ఒకరే చైర్పర్సన్ అయ్యేందుకు మార్గం సుగమమైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సునీల్